విశాఖ ఫిషింగ్ హార్బర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మత్స్యకారులు మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్నారు. దీంతో బాధిత మహిళలను పోలీసులు లాగిపాడేశారు. పోలీసుల సాయంతో అక్కడి నుంచి జారుకున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. విశాఖ మత్స్యకారుల ఆచూకీపై కూటమి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారంటూ ప్రశ్నిస్తున్నారు మత్స్యకారులు. 6 మత్స్యకారులు గల్లంతైతే పవన్ ఎందుకు రాలేదని నిలదీస్తున్నారు. గంగపుత్రుల గురించి గొప్ప మాటలు చెప్పిన పవన్ ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. ప్రభుత్వం నుంచి మంత్రి కొల్లు రవీంద్ర 10 లక్షల రూపాయలు చెక్కులు అందించారు బాధిత కుటుంబాలకి. దీనిపై మాట్లాడదాం. మనతో పాటు బాధిత మహిళ ఉన్నారు. 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు, మీరు మాట్లాడదామని ఆగమంటే కూడా ఆగకుండా వెళ్ళిపోయారు మంత్రులు. సార్ అదేం పద్ధతి సార్? ప్రజలకి ఓట్లాడుకోవడానికి వచ్చినప్పుడు అమ్మా బాబు మమ్మల్ని గెలిపించండి అన్నారు కదా, మరి ఏది గెలిపించాము మేమే. మీరు మమ్మల్ని మేము కాబట్టి మేము 10 లక్షలు సాయం చేసాము. 10 లక్షలు చేద్దాము బతుకు. 10 లక్షల వాళ్ళు కష్టపడిన రోజులు వాళ్ళ పిల్లల్ని చదివిద్దరేమో, పెళ్ళిళ్ళు చేద్దరేమో, మేడలు కడదరేమో, మిద్దెలు కడదరేమో. ఏమి ఆ డబ్బులు 10 లక్షలు విలువ చేస్తుందా? వాళ్ళ ప్రాణాలు కట్టిన విలువ అంతేనా? ఒక్కోటి 10 లక్షలు విలువ అంతే. ఇప్పుడు వాళ్ళు లేరు, వాళ్ళు ఒకటి చల్లదు, వాళ్ళు బ్రతికలేరు కాబట్టి వాళ్ళకి ఎంత ఇచ్చినా ఒకటే. మొక్కల మీద చెక్కులు మొక్కల మీద ఇసిరేసి వెళ్ళిపోయారు. మా బతుకులను చీపు. ఇంకోసారి ఓట్లాడడానికి వచ్చి చెప్తాం. వీళ్ళున్నది మన కోసం పనిచేయడానికి, మన కోసం. మనం వాళ్ళకి జీతాలు ఇస్తున్నాము, మన కోసం పనిచేస్తున్నారు. ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారు. ప్రజలు ఉండబట్టి ఉన్నారు వాళ్ళు. ప్రజలు లేకపోతే లేరు. ప్రజల కోసం పనిచేయడానికి వచ్చారు. మా మొక్కల మీద చెక్కులు ఇచ్చడానికి వచ్చారా? ప్రజల కోసం పనిచేయడానికి వచ్చారు. పనిచేసినట్టు ఉండాలా? ప్రజల కోసం మీరు ఉన్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే మీరు ఉన్నారు. ప్రజలకు న్యాయం చేయరా? ప్రభుత్వం మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉంది మత్స్యకారుల పట్ల. ఇంత నిర్లక్ష్యం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే 6 మత్స్యకారులు సముద్రంలో చనిపోయారంటే ఒక సీఎం హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు రాలేదు, ఉప ముఖ్యమంత్రి రాలేదు, నారా లోకేష్ రాలేదు. అదే ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎక్కడైనా ఏదైనా సమస్య ఉందంటే ఎక్కడైనా సమస్య ఉందంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ సమస్య దగ్గర ఉండేవాడు. ఇప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు ఎంత 6 చనిపోయినా సరే, 6 కుటుంబాలు రోడ్డుని పడినా సరే ఒక సీఎం రాలేదు, ఒక ఉప ముఖ్యమంత్రి రాలేదు, నారా లోకేష్ రాలేదు, మత్స్యకారు మినిస్టర్ రాలేదు. అంటే మత్స్యకారుల పట్ల ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు, ఎందుకంత చులకన మాకు అర్థం అవ్వట్లేదు. మత్స్యకారులంతా అంత తేలిక భావం ఎందుకు ఉంటుంది అసలు ప్రభుత్వానికి? మా మత్స్యకారుల సమస్యలను పట్టించుకోరా? అసలు ఏంటి ప్రభుత్వం ఉద్దేశం ఏంటి? ఏదో 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చేసి వెళ్ళిపోయి కనీసం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు మంత్రి గారు. ఆ బాధిత కుటుంబాలని ఓదార్చాలి కదా, చెప్పాలి కదా ఏదో సమాధానం. ఏ సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోవడం ఏంటి అసలు? ప్రభుత్వం ఇంత చేతకాని ప్రభుత్వం ఎందుకు అసలు? ఇది మొత్తం మీద కనీసం మాట్లాడుతుంటే వినకుండా వెళ్ళిపోయారు మంత్రి. అత్యంత దారుణంగా వ్యవహరించారు. చెక్కులు మా మొహాన పారేసి వెళ్ళిపోయారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. ఇదొక చేతకాని ప్రభుత్వం. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి అలాగే నారా లోకేష్ కూడా కనీసం వచ్చి పరామర్శించినటువంటి పాపాన పోలేదని మత్స్యకారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.